ఇస్తున్నాం కదా, మానవతా దృక్పథం వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి, దిక్కు లేనటువంటి వాళ్ళకి, బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినో ఒకరు చూసుకోవాలి. అందుకనే 15,000 ఇస్తున్నాం. ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అందుకే 15,000 ఇస్తున్నాం. సరే, అదే మరి అన్ని చేయాలనుకుని 5 సార్లు పెరిగింది. అదే మరి అన్ని చేస్తున్నాం. అన్నీ చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేం కదా, డబ్బులు కూడా ఉండాలి, సంపాదించాలి, పనులు చేయాలి, అప్పులు కట్టాలి, మీ పనులు జరగాలి, మళ్ళా ముందుకు తీసుకుపోవాలి. ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నాడు, బాగా పనులు చేస్తున్నాడు. మన బండి పిచ్చాడు ఎమ్మెల్యే గారు. సార్ మీరు పని చేయండి, ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి, ఇల్లు కట్టి ఇచ్చేసేయండి. ఆ అమ్మాయిని చదివిస్తా ఉండండి, చూద్దాం. అమ్మాయిని చదివించండి, మీరు కూడా చేయండి, నేను మాట్లాడతాను. కొంచెం శ్రామత లేదు సార్, ఏదన్నా దయచేసి అదే మేము చదివించే శ్రామత ఏదో మీరు కస్తూర్బా స్కూల్లో పెట్టేసేయండి. ఓకే 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 అమ్మా, హాయ్ బాయ్. సరేనా? పింఛన్ వారు ఈ అమ్మాయికి చెప్పాలి. సరే సార్, బాగున్నావా? చూడు చూడు, బాగున్నావు నువ్వు? పర్లే పర్లే. ఏంటి ఎట్టున్నావు? పుట్టుకో అడ్డుడమ్మా, అడ్డు అడ్డు. నిన్నెవరు చూసుకుంటున్నారు? తాత, అమ్మమ్మ? చెప్పలేదు సార్, చెప్పలేదు. మేనరికమా? మేనరికం సార్, మేనల్లుడు అదే తమ్ముడు ఏదో బతుకుతాడని చెప్పి జరుగుతాయి. సరే మంచిదే. ఓకే అమ్మా, బాయ్. ఇప్పుడు డబ్బులు అర్థమవుతుంది అమ్మాయికి? బంధువులతో అర్థమవుతాయా? నిన్న అర్థమవుతాయి, అర్థం చేసుకుంటుందా? మైండ్ తక్కువ సార్, మాట్లాడలేదు. ఇట్రా, ఇట్రండి, మీరు ఇట్రండి, ఇట్రండి, మీరు ఇట్రండి, నువ్వు ఇట్రా, ఈ పక్కన ఆ పక్క వచ్చి. ఓకే ఓకే ఓకే. అంటే ఏదో ఇచ్చారని తెలుసు,